అలాగే యేసుక్రీస్తు వారి గొప్పతనం గురించి కానీ మన తండ్రి అయిన దేవుని గొప్పతనం గురించి కానీ చెప్పాలంటే ముందు మనం గొప్పవారిగా ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. గడిచిన వారం నుంచి, గడిచిన నెల నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన మేలు ఎవరైనా ఒకటి చెప్పండి. జ్ఞాపకం లేదంటారా? ఉందా? ఏంటి, ఏం జ్ఞాపకం? ఇశ్రాయేలీలంట 40 సంవత్సరాలు అరణ్యంలో నడిస్తే వారి చెప్పులు అరిగిపోలేదు, వారి బట్టలు చినిగిపోలేదంట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నారో మీ పాదాలను ఒకసారి ఇలా చూసుకోండి. ఇలా చూసుకోండి, మీ పాదాలు చూసుకోండి ఒకసారి. పర్లా చూసుకోండి, ఒకసారి చూసుకోండి. నేనే చూసుకోమంటున్నాను కదా, చూసుకోండి. ఏమన్నా అరిగిపోయా ఎక్కడన్నా? మరి సాక్ష్యం ఎక్కడుందండి ఇప్పుడు? ఇశ్రాయేల్ దాకా వెళ్ళాలా? ఇశ్రాయేల్ దాకా వెళ్ళాలండి. ఎక్కడుంది సాక్ష్యం? మన దగ్గరే ఉంది. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు సాక్ష్యం లేని వారిగా ఉంటారే, మరి సాక్ష్యం చెప్పమంటే ఎవరో సాక్ష్యానికి ముందుకు రారు. అంటే మీ పాదాలు బాగా అరిగిపోయి ఉంటాయి పాపం. నేను చిన్నప్పుడు లారీ మీద పనికి వెళ్ళేవాడిని. అక్కడ కత్తిపొడి కొండల్లో రాళ్ళు కొట్టేవారు. పెద్ద పెద్ద రాళ్ళు, తర్వాత చిన్న చిన్న మెటలు, బ్లాక్ మెటల్ ఇదంతా కొట్టేవారు అనమాట. నిజంగా వారి చేతులు చూస్తే లోపల నరాలు కనిపించాయి అనమాట. శుభ్రంగా అరిగిపోయి రెడ్ కలర్లో లోపల అంటే నరం ఎలా ఏర్పడుతుందో అదంతా ఉండేది అనమాట. ఈ పైన ఏముండేది కదా వాళ్ళకి. అయినా సరే దాంతోనే కొట్టేవారు. చూసి భయం వేసేది వారి చేతులను చూసి. ఒకవేళ అలాగగానే అరిగిపోతే కానీ మనం దేవుడు చేసిన కార్యం తెలియదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మన శుక్రవారం చెప్పాను, శుక్రవారం మనకు ఆరాధన మనకి ఉండం కాబట్టి మనకు తెలియదు, కాబట్టి మళ్ళీ చాలామంది రాము కాబట్టి మనకు కొన్ని విషయాలు తెలియదు. ఒక వ్యక్తి నడవడానికి, ఏమండి, ఒక వ్యక్తి ఎలా నిల్చోడానికి, ఇప్పుడు నేను నిల్చున్నాను, నాకు ఆధారం ఏంటి? ఆధారం ఏంటండి? ఒక వాహనం నిలబడాలంటే దానికి ఆధారం ఏంటి? 2 చక్రాలతో ఉంటే నిలబడుతుందా? అది పడిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. మరి 2 కాళ్ళు ఉంటే మనం ఎలా నిలబడగలుగుతున్నాం? ఎలా నిలబడగలుగుతున్నాం? ఇదంతా దేవుని చిత్తం. దేవుని నామానికి స్తోత్రం. ఇంకా చాలా మాటలు ఉన్నాయి. మన శరీరంలో కొన్ని లక్షల ఈ స్వేదరంధ్రాలు ఉన్నాయి. ఏ రోజన్నా మనిషి బాడీలో 70% నీరే ఉంటుంది. ఈ 70% నీరులో ఏ రోజన్నా ఇందులోంచి నీరు రావటం చూసారా మీరు? 30% రక్తం ఉంటుంది. ఏ రోజన్నా అకారణంగా రక్తం రావడం చూసారా మీరు? దేవుని యొక్క సృష్టి. దేవుని నామానికి స్తోత్రం. శరీరంలో ఉన్న భాగాలన్నీ అంట ఒకటికొకటి చెప్పుకొని, ఏం చేసుకొని, ఒకటికొకటి చెప్పుకొని, నువ్వు ఈ పని చేయి, నేను ఈ పని చేస్తా. ఏ ఒక్కట అయిపోయినట్టే. ఆగకుండా లోపల అంతేంద్రియాలన్నీ కూడా జాగ్రత్తగా పనిచేస్తూ అవి దేవుని మాటకు లోబడుతున్నాయి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అటువంటి క్రియ, అటువంటి కార్యము లోపల వాటికి పెట్టాడు కాబట్టి. గుండె ఎప్పుడన్నా ఆగిపోవడం చూసారా? మూత్రపిండాలు ఆగిపోవడం చూసారా? ఏమండి, లివర్ ఆగిపోవడం చూసారా? ఏది కూడా ఆగిపోదు ప్రపంచంలో. దేవుని నామానికి స్తోత్రం. దేవుడి చేతి పని అయింది, ఏది ఆగదు. మరి ఎవరు ఆగిపోతారు? మనుషులు ఆగిపోతారు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అన్నిటికీ కట్టుబడి ఇచ్చాడట, కానీ ఒక్క మనసుకు ఏమివ్వలేదంట? కట్టుబడి ఇవ్వలేదు. అంటే ఒక కట్టడం దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే దేవుడికి ఉన్న ఆలోచనే మనిషికి ఉండాలని. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, సాక్ష్యము లేదన్న మాట రాకూడదు మన నోటంట. సాక్ష్యము ఇవ్వడమే గొప్పతనం. చాలా సంఘాల్లో సాక్ష్యము కొరకు సాక్ష్యాలు ఎందుకు ఎవరంటే ఆ సమయం అంతా సాక్ష్యాలు పోతుందని. కాబట్టి మీరు ఆలోచన చేసుకోవాలని ప్రభువుపేట నేను తెలియజేస్తున్నాను. ఒక వచనం చూసుకుందాం. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగము సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 9వ అధ్యాయము. తొమ్మిదో అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడింది. యోనాతానును బట్టి నేను
ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడా అని దావీదు అడిగాను. దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను జాగ్రత్తగా పరిశీలన చేయాలని ప్రభువుని మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ మాటలో చాలా పరమార్థం ఉంది. ఆ మాటను మీకు చెప్పాలని ఈ వచనాన్ని నేను ఎత్తుకున్నాను. యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనను కలడేమోనని దావీదు అడిగాను. దేవునామానికి స్తోత్రం. నేను గతంలో ఒక వాక్యం చెప్పాను, మెఫీషోబెతు అని. అది ఇంకా యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ సౌలు దుర్మార్గుడు, సౌలు చేసిన క్రియ ఏది కూడా మంచిది కాదు, దేవుడు స్వయంగా నియమించినను సౌలు సరైన వ్యక్తి కాదు. ఒకటి. నెక్స్ట్ పాయింట్, కానీ సౌలు యొక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు యోనాతాన్. యోనాతాను దావీదుకు అనేకమైన మేలు చేశాడు. తన తండ్రి తరుముతున్నప్పుడు కానీ అనేక విషయాలు మేలు చేశాడు. మేలు చేసినప్పుడు ఆ మేలు మర్చిపోని దావీదు యోనాతానును బట్టి, అంటే సౌలు కుమారుడని యోనాతానును బట్టి సౌలు కుటుంబానికి మేలు చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారని అడిగాడు. దేవునామానికి స్తోత్రం. ఇప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గమనిస్తే ఆ కింద వచ్చిన చదవండి, మీకు తర్వాత చెప్తాను. సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబాయి అని ఒకడు ఉండగా వారు అతన్ని దావని ఎద్దుకు పిలువనంపరి రాజు, సీబావు నీవే కదని అడగగా అతడు, నీ దాసుడైన నేనే సీబానను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అడగా సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. జాగ్రత్తగా పాయింట్ అండర్లైన్ చేసుకోండి. కుంటి కాళ్ళు. అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా సీబా, చిత్తగించము, అతడు లెబేదారులో అమీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుషులను పంపి లొదెబారులో నున్న అమీయేలు కుమారుడు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీషోబెతు దావీదు ఎద్దుకుని వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీషోబెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడునే నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను. ఇక్కడ చచ్చిన కుక్క వంటి వాడు అనే మాటను కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. దేవునామానికి స్తోత్రం. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలుకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నానని చాలని. ఈ వచనాన్ని కనుక మనము పరిశీలన చేస్తే ఈ దినము ప్రభురాత్రి భోజనము. ఈరోజు ఇంగ్లీష్లో ద లార్డ్స్ సఫర్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ప్రభు బల్ల భోజనానికి సిద్ధపడేటప్పుడు ప్రభువు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు? కుంటి కాళ్ళు వాడు అని ఒక మాట మిమ్మల్ని అండర్లైన్ చేసుకోమన్నా, రెండవది చచ్చిన కుక్క వంటి వాడు అనే ఆ రెండు మాటలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమన్నా. చూడండి ప్రియులరా, మరి మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు, లేకపోతే మన యొక్క ప్రణాళికలు వేరే ఉండొచ్చు, కానీ దేవుడు ఒక విధానం బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అది ఏంటి అన్నది ఈ దినం మనం ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ దావీదు మెఫీషోబెతు విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నది ఏంటంటే యోనాతాను తనకి చేసిన సహాయాన్ని బట్టి. మరి దేవాతి దేవుడు మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి, అంటే ఈ ఉదయం మనము ప్రభు బల్ల స్వీకరించటకు ఎందుకు అవకాశం ఇస్తూ ఉన్నాడు అని ఆలోచన చేసినప్పుడు మనకు రెండు విషయాలు జ్ఞాపకం రావాలి. ఒకటి, మనము కుంటికాల వాళ్ళము. కుంటికాలవాడు ఏం చేస్తాడు? సరిగా నడవలేడు. రెండవది, చచ్చిన కుక్క వంటి వాడు. అంటే ఇంక చచ్చిన మామూలు కుక్కకి విలువ ఉండదంటే చచ్చిపోయిన కుక్కకి అస్సలు విలువే ఉండదు. అవునా కదా? దాన్ని ఎవరు పట్టించుకోరు. రోడ్డు మీద పడిపోయినా, ఎక్కడ చచ్చిపోయి అలా ఎండిపోవడమే తప్ప దాన్ని ఎవరు కూడా కనీసం పక్కకు కూడా లాగే ప్రయత్నము చేయరు. మరి అటువంటి వారిమైన మనల్ని
దేని వల్ల ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అని ఆలోచన చేసుకోవాలి. నా మట్టుకు నేను, మీ మట్టుకు మీరు, మన మట్టుకు మనము, ప్రతి ఒక్కరము ఇందులో ఈ చెప్పబడిన మాటలో ఉన్నవారమే. ఆ మెఫీబోతు తనకు కలిగిన ధన్యతను బట్టి రాజు దగ్గర అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడండి? చచ్చిన కుక్క వంటి వాడని నన్ను నీవు జ్ఞాపకం చేసుకున్నటకు నేను ఎటువంటి వాడను. దేవుని నామానికి స్తోత్రం. దేవుని మందిరంలో ఉన్న మనం అందరము కూడా దేవుని ఎదుట సరిగా నడవలేని కుంటువారమును, ఏమండి, దేవుని ఎదుట కనీసము యోగ్యత అనేది లేని చచ్చిన కుక్క వంటి వారముని. మీరు ఒప్పుకోకపోయినా నేనైతే ఆ విషయంలో తప్పనిసరిగా ఒప్పుకుంటాను. ఎందుకని ఆలోచన చేస్తే దేవుడు ఎవరినో బట్టి మనల్ని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. సౌలు ఎంత దుర్మార్గుడైనను సౌలు కుమారుడికి యోనాతానుని బట్టి దావీదు మెఫీబోతును, అంటే యోనాతాను యొక్క కుమారుని జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుడు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభురాత్రి భోజనం అంటే ఏంటో చెప్పండి మీరు. ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి? రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం, లేకపోతే సిద్ధపడి తలస్నానం చేసి లేకపోతే సిద్ధపడి రావడం. ఇదేనా మన జీవితంలో మనం అనుకునే ప్రభురాత్రి భోజనం? అంటే మీకు తెలుసో తెలియనని చెప్తున్నాను అంతే తప్ప రెండో విషయం ఏం కాదు. ప్రభురాత్రి భోజనం అంటే ఏంటి? మీరు మీ ఆలోచన, ఏ ఆలోచన కలిగి వచ్చారు? ఒకవేళ నేను చెప్పే దాంట్లో మీ ఆలోచన కరెక్ట్ అనుకోండి, మంచిదే. కాదనుకోండి, మీరు తెలుసుకుంటారని. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ చెప్పబడుతున్నది ఏదన్నా సరే విమర్శించడానికి కాదు. దేనికి? తెలియందే తెలుసుకోవడానికి. దేవుని నామానికి స్తోత్రం. మీకంటే ముందు నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను అంతే. నాకు అన్నీ తెలుసని కాదు. దేవుని నామానికి స్తోత్రం. ఈ మాటలు మీకు చెప్పాలంటే ముందు నేను తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నాను అంతే. మొత్తం అంతా నాకు తెలుసని కాదు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకు తెలిసినది ప్రభురాత్రి భోజనం అంటే మీరు ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే, ప్రతి నెల తీసుకునే భోజనము కాదు. కానీ మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? నేను 2-3 సార్లు చెప్పాను ప్రభురాత్రి భోజనం కోసం ఇటువంటి ప్రసంగం, కానీ మరొకసారి చెప్తూ ఉన్నాను. చూడండి, మినిమము భోజనం చేసేటప్పుడు మనం మొదటగా చేసే పని ఏంటి? కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటాం. కాళ్ళు కాకపోయినా మినిమం ఏం కడుక్కుంటాం? చేతులన్నా కడుక్కుంటాం. ఎందుకు చేతులు కడుక్కుంటాం? చేతులు ఏముంటుందండి? ఏముంటాయండి? డిటర్జెంట్ ఉంటుంది, కొన్ని మలినాలు, బ్యాక్టీరియా ఇవి ఉంటాయి కాబట్టి చేతులు శుభ్రంగా కడుక్కుంటాం. మరి ప్రభురాత్రి భోజనానికి అటువంటి కడగడము అవసరమా కాదా? చెప్పండి, అవసరమా కాదా? మామూలు ఉదయాన్నే తిని మధ్యాహ్నానికి అరిగిపోయి రాత్రికి పోయే ఆహారానికే మనము చేతులు కాళ్ళు, కొంతమంది స్నానం చేస్తేనే కానీ తినరు. మరి ఇంత శుభ్రత పాటించే మన విషయంలో మరి ప్రభురాత్రి భోజనానికి మీరు ఏమి కడుక్కొని వచ్చారు? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ భౌతికపరమైన కడగడం కోసం నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్నానం చేసి శుభ్రంగానే మంచి బట్టలు వేసుకుని వస్తారు. కానీ అది అర్హతగా ఉందా? దేవుని నామానికి స్తోత్రం. ప్రతిదానికి ఒక అర్హత అంటూ ఉంటుంది. ఒక ఉద్యోగానికి కానీ, ఒక ఇంటిలో కానీ, ప్రతిదానికి. నా కుమార్తెకి, నా కుమారుడికి నా ఇంట్లో ఉండడానికి అర్హత ఏంటి? నా పిల్లలని. అవునండి, లేకపోతే వాళ్ళు ఉంటారా? మరి మిగతా పిల్లలందరూ ఉంటున్నారా మా ఇంట్లో? ఉండట్లేదు. అలాగే దేవుని ఇంట్లో పిల్లలు అయిన మనకు అది తినడానికి అర్హత ఉండాలి. వాళ్ళు పెట్టుకున్నంత స్వతంత్రంగా ఈ పిల్లలు వచ్చి పెట్టుకుంటారా? వీళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, వీళ్ళు నాకు మామూలుగా బంధువులే, కానీ వీళ్ళు వచ్చి పెట్టుకుంటారా? అంత అధికారం ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదు? ఒక ప్రత్యేకమైన అర్హత వేరు, వీళ్ళకి అర్హత ఉంది, మామూలుగా పెట్టుకోవచ్చు, కానీ అంత ధైర్యం చేయరు. ఎందుకు చేయరంటే వారు ప్రత్యేకమైన అర్హత కలిగి ఉన్నారు. వీరు అంత అర్హత ఇంకా వీళ్ళకి రాలేదు. నా కుటుంబంలో బాగా కలిసిపోయి, నాతో బాగా కలిసిపోయారు అనుకుని అప్పుడు చెప్పకుండా కూడా పెట్టుకునే అధికారం, తినే అధికారం
మీ పిల్లలకి ఉంటుంది. కాబట్టి ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను, మొదటగా ఒక ప్రత్యేకమైన అర్హత కలిగి ఉండాలంట ప్రభు రాత్రి భోజనానికి. ఈ వాక్యం అయిన తర్వాత మీలో కొంతమంది తీసుకోలేకపోవచ్చు ప్రభురాత్రి భోజనం, కానీ మారు మనసు కలిగితే అప్పుడైనా సరే మీరు అర్హులే. దేవుని మనకి స్తోత్రం. ఎప్పుడు మారు మనసు కలిగితే ఎప్పుడైనా అర్హులే. అలాంటిది ఈ వాక్యం అయిపోయిన తర్వాత కూడా మీకు అలాంటి మనసు కలిగింది అనుకోండి, మీరు అర్హులే. స్తోత్రం. ఒక వాక్యం చూద్దాం, చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, ఇందాక చదివిన లేఖన భాగం నుంచి. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. దేవుని నామానికి స్తోత్రం. ఇది ఎవరు చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక నిమిషం ఈ విషయం మీద ఆలోచించండి. చూడండి, చదివారు కదా 5వ వచనం. 3వ వచనం ఒకసారి చూడండి. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు అని యేసుక్రీస్తు వారు ఒక్కరే దేవుని యొద్ద నుంచి వచ్చాడా? మనం ఎక్కడి నుంచి వచ్చామని తెలియజేస్తుంది వాక్యం. ఏదో కొన్ని పురాణాల్లో చెప్పినట్లుగా వేరు వేరు పద్ధతుల్లో ఏమైనా వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారు? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. మనిషి అన్న వాడు యెహోవా చేతిలో నిర్మింపబడ్డ ఒక అద్భుతమైన స్వరూపము. ఆ స్వరూపము ఇప్పుడు, అందుకే అక్కడ ఒక చక్కని మాట రాయబడుతుంది, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించినని. మీ చేతికి అప్పగించినదంటే ఏదైనా ఉందా? చెప్పండి. ఏం అప్పగించలేదు దేవుడు? ఈ భూమి మీద ఉన్న ప్రతిదాన్ని మన చేతికి అప్పచెప్పాడు. రెండవది, తాను దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చిననియో, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియో. మన దేవుని యొద్ద నుంచి వచ్చాం కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం మనం? దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియో. ఇప్పుడు ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగి ఏం చేస్తున్నాడట, భోజనపు బంతిలోండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టాను. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఇక్కడ మొదటగా ప్రభు ఒకటి చేశాడు. ఏంటంటే పై వచనంలో చదువుకున్న మాట ప్రకారం చూస్తే, తాను ప్రభుని దగ్గర నుంచి వచ్చాడను మళ్ళీ ప్రభు యొద్దకు వెళ్ళాలని అతను ఎరిగి తన పై వస్త్రమును తీసివేశాడు ఆయన. అంటే అర్థం ఏంటి? పై వస్త్రం ఎలా ఉందంటే పాపమునకు లేకపోతే అలంకరణకు సాదృశ్యంగా కనబడుతుంది. అది ఏదది? తను వేసుకున్న వస్త్రం. ఒక మంచి అంగి వేసుకుని ఉన్నాడు ఆయన. అందుకంటే అది ఒక పండగ. ఏ పండగ అది? పస్కా పండగ. దేవుని నామానికి స్తోత్రం. ఆ పస్కా పండగ నాడు తను ఒక మంచి వస్త్రం ధరించాడు కాబట్టి ముందు తాను శుద్ధి చేసుకుంటున్నాడు ప్రభు. ఎందుకంటే ఆ వస్త్రం చూసిన వెంటనే తను గొప్పవాడిగాను, తను సౌందర్యవంతుడిగాను, అలాగే తను బలమైన వాడిగా కనబడుతూ ఉన్నాడు. చూడండి, మనమైన కొత్త వస్త్రాలు వేసుకుంటే మనం ఎలా కనబడతాం? గొప్పవారిగా, మంచి హుందాతనంగా కనబడతాం కదా. కాబట్టి ప్రభు తాను ముందుగా శుద్ధి చేసుకుంటున్నాడు. శుద్ధి చేసుకొని తర్వాత అక్కడ భోజన బంతిలో 12 మంది కూర్చొని ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఆ 12 మందిలో ఎవరు ఎలాంటి వారో ప్రభువుకి తెలుసు. కానీ భోజనానికి పిలిచాడా లేదా?
అందరిని పిలిచాడు, ఏ ఒక్కరిని వదలలేదు. అందరూ వచ్చారు భోజనానికి. వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, వారు శుద్ధునిగా లేరు, వారిని కడగవలసి ఉన్నది. దేవుని నామానికి స్తోత్రం. మన కడగవలసి వస్తే ఎక్కడి నుంచి కడుగుతామంటే ముఖం నుంచి మొదలెడతాం మనం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అవునా అండి? కానీ ప్రభు కడగవలసి వస్తే పాదాల నుంచి కడుగుతాడు. ముఖానికి పాదానికి ఉన్న తేడా ఏంటంటే, ఒకవేళ కడగవలసి వచ్చా అంటే తీసివేయాల్సి వచ్చినా సరే, ఈ పాదాలు ఎక్కడ తీసేస్తే మనిషి ఉన్నవాడు ఏం చేస్తాడు? అయిపోతాడు, పడిపోతాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి తన పాపానంతా మోస్తున్నది ఈ కాళ్ళు. కాబట్టి చక్కగా నిలబడేవనుకున్న ఆ కుంటి వాళ్ళు ఎవరు, ఎంతమంది ఉన్నారు కుంటి వాళ్ళు అక్కడ? ఆ 12 మందిలో కుంటివారు ఎంతమంది అండి? ఎవరు? ఇద్దరు. పేతురు, వాళ్ళిద్దరు కుంటివారని ఎక్కడ రాయబడింది? అక్కడ ఉన్న 12 మందిలో ఎవరికి ఎటువంటి అంగవైకల్యము కానీ, ఎటువంటి మాట వైకల్యము కానీ, ఎటువంటి ఏ విధమైన వైకల్యము లేదు అక్కడ. కానీ ప్రభుకు వారు ఎలా కనబడుతున్నారంటే, ఎలా కనబడుతున్నారు? కుంటి వారి కింద కనబడుతున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి దేవుని వాక్యాన్ని. అంటే వారు సరిగా నిలబడలేదు. ఎక్కడ నిలబడలేదు? 3.5 సంవత్సరాలు ప్రభువుతో తిరిగి, ప్రభువుతో పరిచర్య చేసి, ప్రభు పంచమన్నవన్నీ పంచి, ప్రభు చేస్తున్న ప్రతి అద్భుతము, ఆ బాణలో నీళ్లు వేసిన దగ్గర నుంచి, ఆ కుంటివారిని, గుడ్డివారిని, వీళ్ళందరినీ స్వస్థపరిచే వారి దగ్గర నుంచి అంతా చూసి 6 నెలలు తిరిగితే వాళ్ళు వీళ్ళే అవుతారన్న సామెత ఉంది కదా. అవుతారా అవరా? 6 నెలలు తిరిగితే వాళ్ళు వీరు, వీళ్ళు వారు అవుతారు. ఎన్నాళ్ళు తిరిగారు వీళ్ళు? 3.5 సంవత్సరాలు. అంటే ఎన్నాళ్ళు తిరిగినట్టు? 7 రెట్లు తిరిగారు. అవునండి? మన 6 అనుకుంటే 7 రెట్లు తిరిగారు. 7 రెట్లు తిరిగి వీళ్ళు ఇంకా సరిగా నడవడం నేర్చలేదు అనుకుని వీళ్ళందరూ కుంటివారు అనుకున్నాడు ప్రభు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి వీళ్ళకి ముందు పాదశుద్ధి జరిగితే వీరు స్ట్రైట్గా నిలబడతారు. వీరు పాపాలకు అడిగేయాలని ఆయన తన అంగిని తీసేసి ఒక తువాలు నడుముకు కట్టుకొని అక్కడ సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు అక్కడున్న ఆ వ్యక్తుల్లో కొద్దిగా ఒక విలువైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే పేతురు. దేవుని నామానికి స్తోత్రం. ఆ పేతురు అంటూ ఉన్నాడు, చదవండి సార్ ఆ మాట. పేతురు, నీవు ఎన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. ఎందుకంటే నేను చేయుచున్నది, చూడండి, ఆ పేతురు 6వ వచనం చదవండి. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు, అంటే ఆల్రెడీ దాని ముందు 2-3 పాదాలు కడిగాడు ఆయన. కడుగుతూ ఎక్కడికి వచ్చాడు ఆయన? పేతురు యొద్దకు వచ్చాడు. పేతురు యొద్దకు వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ శుద్ధుల్లాగా దేవునికి పాదాలు అప్పచెప్పేశారు, కానీ పేతురు మాత్రం ప్రశ్నిస్తూ ఉన్నాడు ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో నేను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట నీవు తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసేదంతా కూడా పేతురికి అప్పుడు తెలియదు. ఎందుకు అడుగుతున్నాడు? మామూలుగా ఎందుకో కడుగుతున్నాడు అనుకుని, నేను పాపాత్మను కదా, నా పాదాలు కడగడానికి నాకు అర్హత లేదని పేతురు ఒప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇంకొకటి ఏంటంటే, చూడండి, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు వల్ల ఏమన్నా భోజనం మీకు బలం ఇస్తుందా లేదా మీకు తెలుస్తుందా తెలదా? ఒక పూట భోజనం చేస్తారు ఫుల్గా, అది మీకు బలమా కాదా మీకు తెలుస్తా తెలదా? ఎలా తెలుస్తుంది చెప్పండి? దీనికి తెలియడం కాదు, కడుపు కూడా తెలుస్తుంది. అవునా కదా? ఆకలి అయ్యదు, ఆ పూటలో మనం ఏం చేసినా మన పని అన్నిటికీ మనకి తగిన బలం ఉంటుందని మనకు తెలుస్తుంది. మరి ప్రభు బలం తీసుకున్నప్పుడు మీకు ఏదైనా అటువంటి ఫీలింగ్ కలిగిందా? ఎందుకంటే ఇది ఫుల్గా పెట్టం కదా, కడుపు నిండా పెట్టం కదా, ఇది పెట్టేది చిన్న చిన్న ముక్కలు, మరి ఇంత ద్రాక్షారసం. ఇది మీకు కడుపు నిండిందా లేదా ఎలా తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? దీని బలం పనిచేస్తుందా లేదా ఎలా తెలుస్తుంది? ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు మాత్రం ఇంతే ఉంటుంది ట్యాబ్లెట్. అది మింగేసి తగ్గిపోద్దన్న భావనలోకి వచ్చేస్తాడు.
మానసిక రోగులు ఉంటారు కదా, మానసిక రోగులకి ట్యాబ్లెట్లు ఉండవు తెలుసా అండి? మీరు ఏ డాక్టర్ని అని అడగండి, పిచ్చి ఆసుపత్రిలో ట్యాబ్లెట్లు ఉండవు. వారు మనసు కోసం వేస్తారంతే ట్యాబ్లెట్. అది ఆ ట్యాబ్లెట్ ఇంకాడు బాగుపడిపోయాడని ఆడికాడు అనుకోవడానికి వేస్తాడంతే. దేవుని నామానికి స్తోత్రం. అలాగా మరి మనం తీసుకుని ఎంత ఆహారము కూడా మనకి శక్తిని ఇస్తుందా, బలాన్ని ఇస్తుందా, నెలంతా నడుపుతుందా అంటే మనకది తెలియదు. ఎవరికి తెలుస్తుంది అంటే ఆ విధానంలో జీవిస్తున్న వారికి. శక్తినియో బలమనియో అదే దేవుని ఆహారం అనియో. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, ఎప్పుడు కూడా ప్రభురాత్రి భోజనము మనం చేసిన తర్వాత, మరి మీరు ఒకవేళ ఆ వారం రాలేకపోయినా నెలంతయు బలహీనంగా కానీ లేకపోతే మరే విధంగా బలంగా కానీ కనిపించట్లేదంటే ఆహారం మనలో పని చేయట్లేదు. ఒక్కొక్క ట్యాబ్లెట్ ఎంత పవర్ఫుల్, ఎంత కాస్ట్లీ అయినా మనకు పని చేయదు. పైగా అది మనకి ఏమవుతుందంటే మరలా వ్యతిరేకంగా పనిచేస్తుంది. అందుకే కాబట్టి కొన్ని ఇంజక్షన్లు ప్యాంటప్జోల్ కానీ ర్యాంటప్జోల్ కానీ ఆ ఇంజక్షన్ చేసేటప్పుడు మీకు పడుతుందా అని అడుగుతారు. దేవుని నామానికి స్తోత్రం. అలాగా ప్రభురాత్రి భోజనం మీకు పడుతుందా లేదా అని అడుగుతూ ఉన్నాను నేను. ప్రభురాత్రి భోజనం మీకు పడుతుందా లేదా? పడుతుందని మీరు అనుకుంటే అది ఏ విధంగా పడుతుందన్నది నాకు తెలియదు, మీకే తెలియాలి. ఎవరి శరీరానికి అది ప్రత్యేకమైన ఆహారం కాబట్టి ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికి పడుతుందంటే ముందుగా తమను తాము శుద్ధి చేసుకున్న వారికి. ఎవరైతే కడుక్కోలేదో, కడుక్కోపడం అంటే ఏంటి? తమ శరీరములను, తమ ప్రాణములను, తమ ఆత్మలను ఎవరైతే శుద్ధి చేసుకోలేదో వారికి ఈ ఆహారంతో పాలు పంపులు లేవు. అందుకు అది మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను నిన్ను కడగకపోతే నీకు ఈ ఆహారంతో నువ్వు నాతో పాలు పంపులు పొందుకోవు, కాబట్టి నీ కొరకు నేను ఈ ఆహారాన్ని సిద్ధపరిచాను అన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మొదటగా ఆలోచన చేసుకోండి, మనము దేవునితో పాలు పంపులు పొందుకుంటున్నామా లేదా? ఒక కుటుంబం ఉంటుంది, ఇంకో కుటుంబంతో పాలు పంపులు పొందుకోవాలి అంటే అర్థం ఏంటి? ఆ కుటుంబంతో ఏదో ఒకటి, ఒక రక్త సంబంధమును కానీ ఏదో ఒక సంబంధం మనము ఏర్పరచుకోవాలి. అప్పుడే కుటుంబంతో మనకు పాలు పంపులు. ఇప్పుడు తండ్రి కుటుంబం వేరు, మన పిల్లలైన మన కుటుంబాలు వేరు. ఇప్పుడు మనం ఆయనతో పాలు పంపులు పొందుకోవాలంటే ఈ ఆహారాన్ని, రక్తాన్ని తాగేస్తే తినేస్తే కుదరదు. ఇప్పుడు ఏంటంటే ఇది మనము శుద్ధినిగా మనము కడుక్కోవాలి. మన పాపాలను మనం కడుక్కోవాలి. ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి ఆరాధనలో. అందుకే మీకు ఒక రకమైన ఆరాధన చేస్తున్నప్పుడు ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి మీకు. మరి కొంతమందికి వస్తాయి, ఫీల్ అయిన వారికి, కొంతమందికి తెలియదు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే తమ ఒళ్ళు పులకరించినట్లుగా, మీకు ఎప్పుడైనా ఈ యొక్క భావన కలిగిందో లేదో చెప్పండి. మీ ఒళ్ళు పులకరించినట్లుగా, మిమ్మల్ని ఎవరో తాగుతున్నట్లుగా, మీకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలుగుతున్నట్లుగా కొన్నిసార్లు ఆరాధన అనిపిస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే అది ఒక రకమైన మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రేరేపణకు ఎవరైతే లొంగుతారో వారికి ఏమవుతుందంటే అది వారిలో ప్రవేశించి ఆ ఫలితాలను రాబడుతుంది. లేదనుకోండి ఏమవుతుందంటే మామూలుగా, అంటే మనము చూడండి, భయం లేదనుకున్న వాడు ఏంటంటే ధైర్యంగా ఉంటాడు, అంటే వేరే విషయంలో చెప్తున్నాడు, అది పట్టించుకోరు. కానీ భయపడుతున్న వారికి ప్రతిదీ చూసినా ప్రతిదీ భయమే. కాబట్టి ఆరాధన అన్నది ప్రభు మన మధ్య సంచరిస్తున్నాడనియో, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తి తిరుగుచున్నదనియో, అది మనం తాగుచున్నదనియో, ఇటువంటి ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మనం ఏమవుతామంటే మన శరీరము ఆటోమేటిక్గా ఒక రకమైన వైబ్రేషన్కు గురవుతుంది. కాబట్టి ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను, ప్రభురాత్రి భోజనము ప్రభు బల్ల మనము తీసుకునేటప్పుడు మనము కడుగుకోకుండా, అంటే మన పాపాలను ఒప్పుకోకుండా మన యొక్క శరీరమును దేవుని శరీరంతో కలిపేద్దాం అనుకుంటే ఇక్కడ ఏమవుతుంది? మీకు ఇంకో విషయం తెలుసా? నేను శుక్రవారం చెప్పాను, మరలా చెప్తున్నాను. దేవుడు డైరెక్ట్గా విజయాన్ని ఇవ్వడంట. ఎలా ఇవ్వడు? డైరెక్ట్గా విజయాన్ని ఇస్తే ఆ విజయానికి అర్థం ఉంటుందా, విలువ ఉంటుందండి? విలువ ఉండదు. కాబట్టి ఏం చేస్తాడంటే ముందు ఒక యుద్ధం పెడతాడు. మన ముందు ఏం పెడతాడు? ఒక యుద్ధం. ఆ యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వారికే విజయం వస్తుంది. అవునా కదా చెప్పండి? ఆ యుద్ధాన్ని ఎవరైతే జయించగలుగుతారో, ఎవరైతే ఆ యుద్ధంలో విజయం సాధించగలుగుతారో వారికే విజయం వస్తుంది. ఇప్పుడు మన జీవితంలో విజయం లేదని మనం అనుకుంటూ ఉన్నాం, కానీ ఆ యుద్ధాన్ని జరిగించే దేవుడిని మనము
అంటే ఆ దేవుని గుర్తెరగక ఆ యుద్ధంలో విజయం సాధించలేక మనం అది పొందుకోలేకపోతున్నాం. అపవాది మనం ఎలా తయారు చేస్తాడో తెలుసా? ఆదివారం వచ్చేటప్పటికి, అలాగే మొదటి ఆదివారం వచ్చేటప్పటికి మనం ఎలా తయారు చేస్తాడో తెలుసా? పాపాన్ని ప్రేరేపించేస్తూ ఉంటాడు. ఏదో విధంగా మన మనసును కలిబిలు చేసేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని శరీరంతో మన శరీరము ఈ ప్రభువుల ద్వారా ఏమైపోతుందంట? ఒక రకమైన పాలు పంపులు పొందుకుంటుందంట. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి దానికి అర్హతగా ఉంచకూడదు. అంటే ఒక శక్తి మనలోకి వచ్చేస్తుంది. ఆ శక్తిని మనము పొందుకోకూడదని అపవాది ఏం చేస్తాడంటే మన శరీరాలను ఏం చేస్తాడో చెప్పండి? మన శరీరాలను ఏం చేస్తాడు? మన మనసులను ఏం చేస్తాడు? పాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకోవాల్సిన మొదటి క్రియ ఏంటి? శుద్ధినిగా కడుగుకొనుట. రెండవది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 సమయం అవుతుంది, స్పీడ్గా తీయ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుషుడు చూడండి ఏం చేయమంటున్నాడు? ముందు శుద్ధీకరించుకోవాలి, కడుక్కోవాలి. రెండవది ఏంటి? పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? ఇందాక మెఫీబోతు ఎలా పరీక్షించుకున్నాడంట? తను పరీక్షించుకున్నప్పుడు తనకు ఎలా కనిపించాడంట? ఎలా ఏ కుక్క కనిపించాడు? చచ్చిన కుక్క వంటి వాడును అన్నాడు. రాజు దగ్గర ఒప్పుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. లేకపోతే నేను సౌలు కుమారుని అన్నాడు అనుకున్నా, అక్కడ ఏమవుతుందో చెప్పండి? నిజంగా నేను సౌలు మనమన్నంటే ఏమవుతుంది? కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఒకప్పుడు సౌలు మనవడే, కానీ ఇప్పుడు ఏంటి? చచ్చిన కుక్క వంటి వాడు. కాబట్టి రాజు దగ్గర ఎలా పరీక్షించుకున్నాడు తాను? చచ్చిన కుక్క వంటి వాడును. ఇప్పుడు ప్రభు బలి పుచ్చుకునే ముందు మనం ఎలా పరీక్షించుకోవాలి? మనకున్న ఉద్యోగం కానీ, మనకున్న వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, పలుకుబడి కానీ, పేరు కానీ, ఇదేది ఇక్కడ పనికిరాదు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడే పనికిరాదంటే చచ్చిపోయింది అది పనికి వస్తుందండి? పైకి వస్తుందా? పనికి రాదు. కాబట్టి ప్రభు బలి తీసుకెళ్ళే ముందు ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏ విషయంలో పరీక్షించుకోమంటున్నాడు దేవుడు? నా అంతరంగం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. నేను నా హృదయం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. నా శరీరం సిద్ధపాటుగా ఉందో లేదో పరీక్షించుకోవాలి. ఏమండి? ప్రతి దాన్ని పరీక్షించుకోవాలి, 1, 2 కాదు. అందుకని దావీదు అంటాడు, కీర్తనకారుడైన దావీదు ఒక చక్కని మాట అంటాడు చూడండి, 26:2 ఆ పరీక్షించుకోవడం కోసం చెప్తూ కీర్తన గ్రంథం 26:2 తీయాలి. స్పీడ్కి ఎంతసేపు ఉండకూడదు. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. దేవుని నామానికి స్తోత్రం. యెహోవా నన్ను పరిశీలించుము, యెహోవా నన్ను పరీక్షించుము. నా అంతరింద్రియములను నువ్వు పరిశీలించు, అలాగే నా హృదయము నువ్వు పరిశోధించు. దేవుని నామానికి స్తోత్రం. నేను సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నానో లేదో పరిశీలించు. నేను నీ ఎదుట విధేయత కలిగి ఉన్నానో లేదో పరీక్షించు. నేను నీ ఎదుట నిజమైన భక్తి కలిగి ఉన్నానో లేదో పరీక్షించు. అన్ని విషయాల్లోనూ పరీక్ష కావాలి. దేవుని నామానికి స్తోత్రం. అందుకే ఏదో ఒక సబ్జెక్ట్ పెట్టి ఆ సబ్జెక్టు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ అని ఒక సబ్జెక్టు పెట్టి వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారండి? ఒక సబ్జెక్టు పెడతారా? ఇష్టం ఉన్నా లేకపోయినా ఎన్ని సబ్జెక్ట్స్ పెడతారో అన్ని సబ్జెక్టులో రాసి వారు పాస్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనకి కొన్ని సబ్జెక్టులు ఇష్టం, కొన్ని సబ్జెక్టులు ఇష్టం లేదు, అంతే కదా? నాకన్నా అంతే. కొన్ని సబ్జెక్టులు ఏమి ఇష్టం? తిరగడం, తినడం, పడుకోవడం, హాయిగా అటు ఇటు వెళ్ళడం, ఇవన్నీ ఇష్టం. అవి ఇష్టమైన సబ్జెక్ట్స్. అవి పాస్ అయితేనే సరిపోదు, దేవునికి ఇష్టమైన సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. దేవునికి ఇష్టమైన బ్రతుకు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రత్యేకమైన సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి. దేవుడు నడవలసిన మార్గం అదొక సబ్జెక్ట్. అపోస్తుల కార్యాలు అంటారు, అది బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే యాక్ట్స్ అనే ప్రత్యేకించి అదొక సబ్జెక్టు. అపోస్తుల కార్యాలు మనకి ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 28 అధ్యాయాలు ఉంటాయి. కానీ అది ప్రత్యేకించి ఒక పుస్తకం. బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఏమండి ఆ మెథడాలజీలో అది ప్రత్యేకించి ఒక పుస్తకం. అంటే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఎందుకో చెప్పండి? అధ్యాయం, ఆ అపోస్తుల కార్యాలు అన్నది ఒక పుస్తకం, ఒక సబ్జెక్ట్ కింద ఎందుకు ఇచ్చాడంటే, సేవకుడు అన్నవాడు ఎలా సేవ చేయాలి, ఎలాంటి హింసలు పొందాలి, ఎలాంటి బాధలు పొందాలి నేర్చుకోవాల్సిన ఒక సబ్జెక్ట్.
ఆ సబ్జెక్ట్ పాస్ అవ్వకపోతే మొత్తం అన్నీ పాస్ అయినా సరే అతనికి ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వరు అపోస్తుల కార్యాల మీద. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వెళ్తూ చూస్తూ ఉంటాను కాబట్టి. అలాగా ఇప్పుడు ఏ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి? దేవునికి ఇష్టమైన సబ్జెక్ట్ పాస్ అవ్వాలంటే ముందు నువ్వు పరీక్షించుకో. నేను నన్ను పరీక్షించుకోవాలి. మనం అందరము పరీక్షించుకోవాలి. ప్రభు బల్ల తీసుకుంటున్నామంటే ఎలా ఉన్నామన్నది పరీక్షించుకోవాలి. ముందు మన మనసు ఎక్కడున్నదన్నది పరీక్షించుకోవాలి. ఇప్పుడు కూడా మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండుంటుంది. దేవుని మందిరమే కాదు, అపవాదికి వెళ్ళలేని చోటు ఎక్కడ లేదంట. ఎందుకో చెప్పండి? అపవాది దేవుని సముఖంలో కూడా ఉన్నాడా లేదా? దేవుని వాక్యంలో అనేక చోట్ల చూస్తాం. అంటే అక్కడే ఉండగలిగిన వాడు ఇక్కడ రాలేడు. అపవాది ఇక్కడ రాలేడండి. అసలే మన మనసులు విశాలమైతేను అంటే ఇంకా దారి సూపర్గా ఉంటేను, అవునా? మరి అట్టేటప్పుడు రాలేడు. ఎక్కడికి వస్తాడు? ఎక్కడికైనా అపవాదికి వెళ్ళడానికి, అపవాదికి ఎక్కడికైనా అవకాశం ఉంది. అతను భూమి మీద ఉండగలడట, పాతాళంలో ఉండగలడట, పైన కూడా ఉండగలడట. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి పాతాళంలో ఉండలేడు. ఉంటే భూమి మీద ఉండాలి, లేకపోతే పరలోకంలో ఉండాలి. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే మన మనసుల్లో దూరి మన ఏం చేస్తాడంటే గలిబిలి చేస్తాడు. కాబట్టి పరీక్షించుకోవాలి. ప్రభు వాళ్ళు తీసుకునేటప్పుడు, ప్రభు నిజంగా నేను అటువంటి వాడిని అయితే నన్ను నా దోషము మన్నించు. 54వ కీర్తనలో అంటాడు కదా, తీయద్దు కానీ ఏమంటాడు దావీదు? నన్ను ఇస్సోపుతో కడుగు, నా హృదయాన్ని బాగా పరిశోధించు, నాలో ఏమైనా తప్పులుంటే. ఎందుకంటే ఒక్కొక్కరు తప్పులు ఒక్కొక్కరికి కనిపించవు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడుతున్నాను, నేను గొప్పననే కాదు, నా తప్పులు నాకు కనిపించవు. నాలో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు, నా తప్పులు నాకు కనిపించవు. అలాగే ఎదుటివారి తప్పులు, మీ తప్పులు నాకు కనిపిస్తాయి, నా తప్పులు మీకు కనిపిస్తాయి, కానీ ఎవరి తప్పులు వాళ్ళకి కనిపించకపోవచ్చు. కాబట్టి బాగా పరిశోధించుకోవాలి. ఎందుకంటే ఆ పరీక్షించుకోవడం మన జీవితాలకు చాలా ఆధారమే ఉన్నది. మూడవది 1 కొరింథీయులు 11:28. ప్రతి మనుషుడు అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనది తాగవలెను. ఆ యోహాను సువార్త 13:4 అమ్మ, క్షమించండి. లేచి తన వస్త్రములను ఇక్కడ ఏం కనబడుతుంది చెప్పండి? ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న ఆ క్రియలో ఏం కనబడుతుంది? ఏం కనబడుతుందండి? తగ్గింపు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వ్యక్తి ఏ కోణంలో చూస్తే ఆ కోణమే కనబడుతుందంట. తెలుసా మీకు? ఒక వ్యక్తి తను చూసి కోణం ఏదైతే ఉందో ఆ కోణంలోనే కనబడుతుందంట. మీకు చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. షేక్స్పియర్ అని ఒక ఇంగ్లీష్ నవల రచయిత ఒకనాడు మన భారతదేశం వచ్చి ఒక నదీ తీరాన ప్రయాణం చేస్తున్నాడంట. ప్రయాణం చేస్తూ ఆ పక్కన ఒక గైడ్ ఉంటాడు కదా, మన తెలుగు గైడ్ ఉన్నాడట. ఉంటే ఒక ఆవిడ బట్టలు ఉతుకుతుందంట, బండకేసి బాతుందంట. బాతుంటే ఆ చూసే వ్యక్తి, ఈ షేక్స్పియర్కి అటువంటి అనుభవాలు లేవు. వారి దేశంలో ఉన్న ఆ వాషింగ్ మిషన్లో అవన్నీ అప్పటికే మరి విస్తృతంగా ఉన్న కారణంగా ఈవిడ బట్టలు ఉతుకుతుంటే ఆ షేక్స్పియర్కి ఏం కనబడుతుందంటే, ఏం కనబడుతుంది? ఆ బట్టతో ఆ బండను పగలగొట్టినట్టు కనబడుతుందంట. కానీ అతను ఏం చేస్తుంది? ఆ బట్టకున్న మురికిని వదలగొడుతుంది. ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఎలా కనబడుతుందంటే, ఏం కనబడుతుంది? మా పాస్టమ్ గారిని మా శశికుమార్ అంటారు. మా పాస్టర్ గారు చాలా తెలివిగా ఇస్తాడండి. ఎలా ఇస్తాడు? తెలివిగా అంటే దానికి ఇంకో పేరు పెట్టారు, ఆ పేరు నాకు సరిగ్గా రావట్లేదు. తెలివిగాను అలాగాను కాదు, ఇది ఎలాగా నేర్పరితనంగా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎలా ఉతికితే బట్ట చిరిగిపోకూడదు, మురిగిపోవాలి, అంతేనండి. అటుపక్క రాయపోకూడదు. అన్ని 3 కష్టాలు ఉంటాయి అమ్మాయి పాస్టర్ గారికి. ఎన్ని కష్టాలు ఉంటాయి? చిరిగిపోయిన బట్టకి ఏదైనా ప్రమాదమే, ఆ రాయికి ఏదైనా ప్రమాదమే, ఆ మురికి రాకపోయినా ప్రమాదమే. ఈ ప్రమాదాలన్నీ ఎవరికున్నాయి సిస్టర్ గారు? పాస్టర్ గారికే ఉంటాయి. మీరు ఎలా ఉన్నా సేఫ్ జోనే. చిరిగిపోతే మానేస్తారు, మురికి రాకపోయినా మానేస్తారు.
నిజంగా ఈ ఉతుకుల్లో రాయికి ఏదైనా మానేస్తారు. దేవుని నామానికి స్తోత్రం. కానీ ఈ మూడింటిని చాలా నేర్పరితనంగా చేయాలి. ఒక్కొక్కసారి ఆ పని రాకపోతే ఏమవుతుంది? ఇలా పలచగా ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కాకపోతే ఏమవుతుందంటే, ఒకవేళ బట్ట చిరిగిపోయినా పర్వాలేదు, నా దృష్టిలో రాయి పగిలిపోయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ మురికి మాత్రం రావాలి. నా దృష్టిలోనే కాదు, దేవుని దృష్టిలో అది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు కొట్టుడు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మీరు అపార్థం చేసుకోకండి. అసలైన పరమార్థం ఏంటి? ఇప్పుడు పరమార్థం ఏంటి? మురికి కోసమే ఇదంతా కూడా. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు చిన్నగారు మంచి షర్ట్ వేసుకొని వచ్చాడండి. చిన్నగారు రాత్రి తడిగొట్టలేదు, నిన్న ఎవరో రాలేదు, మెసేజ్ పెట్టాను, కానీ వెళ్ళిపోయిన తర్వాత షర్ట్ ఇప్పి మొత్తం తడిగొట్టేటండి అంటాను. ఏమంటారు ఆయన? మన గణేష్ గారిని అడిగాను, అనోక్ గారు, మన వెంకటేశ్వర నాన్న గారిని అడిగాను, ఆయన అడిగాను, రమణ గారిని అడిగాను, షర్ట్ ఎట్టు పెట్టేయండి, గుడ్డలు లేవంటాను. ఏమంటారు? పెట్టేస్తారా? వీళ్ళని పక్కన పెట్టండి, ఇటుపక్క బ్యాచ్. కనీసం ఆ పైన వేసుకుని దీన్ని ఏమంటారు? వేలా? అది కూడా ఎవరు? అవునా కదా? అవునా కదండి? మరి ప్రభు బలం మీకు ఎందుకు ఇవ్వాలి? ప్రభు బలం మీకు ఎందుకు ఇవ్వాలి? అసలు మీరు ఎందుకు తీసుకోవాలి? తీసుకోవడానికి మీకున్న అర్హత ఏంటి? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ మాట మాట్లాడుతుండగా మీరు లేచి షర్ట్లు ఇప్పేసి, అసలు నేను అన్న మాటకి ఈయన చెప్పిన ఆయన వచ్చి తడిగొట్టేస్తుండాలి ఇక్కడ. వెంటనే లేచి ఎక్కడ కూర్చున్నాడట ప్రభు? ఎక్కడ కూర్చున్నాడు ఆ సమయంలో? భోజనం పంతిలోంచి లేచిపోయాడు ఆయన. ఇప్పుడు మనం ఏమైనా భోజనం చేస్తున్నామా? పెట్టమండి, ఇవ్వమండి. మొగమాటం కూడా పెడతామని అన్నమాట కూడా లేదు. మొగమాటంగా రూపెత్తున్నాను, మొగమాటం లేకుండా. దేవుని నామానికి స్తోత్రం. అంటే మరలా ఇంటికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన ఒకటి ఉంది. మళ్ళీ అదే కదా మాకు వస్త్రము. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడు కూడా ఆలోచన చేసుకుని ప్రియులరా, ఆయన భోజన పంతిలోంచి ఎవరైనా లెగిస్తాడు? అసలు లేవక తన బట్టలను తను తీసి, ఏమండి, ఉత్తువాలు కట్టుకొని ఆ తీసిన వస్త్రంతో వాళ్ళ కాళ్ళు తుడుస్తూ ఉన్నాడట. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రభు బల్ల తీసుకోవాలంటే అటువంటి మనసు మీకు ఉండాలి. ఎటువంటి మనసు ఉండాలి? అటువంటి తగ్గింపు మనసు మీకు ఉండాలి. అటువంటి పరిచర్య చేసే గుణం మన దగ్గర ఉండాలి. ఆ పరిచర్యనే ముందు పరమ విధిగా భావించే ఆ తత్వం మనకు అలవడబడినప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్రభు బల్లకు మనం సిద్ధపడినట్టు. ప్రభు భోంచేసేలేదు. ఆయన ఇచ్చేటప్పుడు ఏం చేశాడు? తన్ను తాను పరీక్షించుకొని, తన్ను తాను శుద్ధి చేసుకొని, ఏమండి, ఆ వస్త్రంతో వారి పాదాలకు అడిగి వారిని శుభ్రపరిచిన తర్వాత అప్పుడు రొట్టె విరిచుట ఆయన మొదలుపెట్టాడు. దేవుని నామానికి స్తోత్రం. నేను అలాగే శుభ్రంగా, నేను పాస్టర్ గారు శుభ్రంగా కడిగి ఈరోజు ఉదయానికి మీరు వచ్చినా రాకపోయినా తప్పదు కదా. పిల్లలు కోపగించిన తల్లిదండ్రులు తప్పుతుందండి? తప్పదు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మనము పరీక్షించుకోవాలి, మనం శుద్ధినిగా కడుక్కోవాలి, మనము తగ్గించుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 11:29. 1 కొరింథీయులు 11:29. అయిపోయింది వాక్యం. స్పీడ్గా తీయండి, 3 సెకండ్. ప్రభు శరీరమని ఏంటండి? ప్రభు శరీరమని వివేచింపక చాలండి. అంటే చాలామంది ఇది ప్రభు శరీరము, ఇది రక్తము అని కాదు, హడావుడిగా వచ్చాడు, హడావుడిగా తీసుకోవడం, హడావుడిగా పోవడం. మా వాళ్ళు ఇంటికాడ ఉన్నారండి. ఎక్కడున్నారట? ఇంటికాడ సీఎం, పిఎం, లేకపోతే ఏదో రకరకాల పదవుల్లో ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఏంటట, ఇంటికాడ ఉన్న వారికి కూడా ఇది ఇచ్చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు ఏ ఇంటికి వెళ్ళి ఇచ్చాడు అంటే, ఒక్కొక్కసారి మీరు తెలియక అడుగుతుంటారు, నేను తెలుసు తెలియక ఇస్తూ ఉంటాను. అంటే మిమ్మల్ని బాధపడితే ఏమవుతుంది? సిరిగిపోద్దని. దేవుని నామానికి స్తోత్రం. ఇష్టం లేకపోయినా కష్టపడు, మనసును నొప్పించుకోను. ఓ రోజు అది ఇవ్వలేదేమో ఫ్యామిలీ మానేసింది తెలుసా మీకు? సరే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు జరిగిన విషయం చూడండి. ఏంటి ఇప్పుడు?
ఇది ప్రభు శరీరం అని వివేచింపక దీని తిని త్రాగువాడు శిక్షా విధులకు వెళ్ళిపోతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు? ఇది ప్రభు శరీరం అనే వివేచన అనగా ఏంటి? ఆలోచన వేరు, వివేచన వేరు. ఓ ఆలోచన తప్పని అవుతుంది, రైట్ అని అవుతుంది, అంతేనే. మనం ఒక ఆలోచన చేస్తాం, అది తప్పని అవుతుంది, రైట్ అని అవుతుంది. కానీ వివేచన ఎప్పుడు కూడా, వివేచన అంటే ఏంటి? మంచి చెడులను గ్రహించగలిగేది వివేచన. చెప్పలు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అంతేనండి. వివేచన అంటే ఏంటి? ఒకటి మంచి ఒకరు తీర్పుగా అడిగి వచ్చారు మీ దగ్గరికి, మీరు మంచి చెడు గ్రహించి తీర్పు చెప్తే అది వివేచన. లేదా మంచికో చెడుకో రెండిట్లో దేనికో దానికి పోయారు అనుకోండి, అది వివేచన కాదు. కాబట్టి ఇది ప్రభు శరీరం అనే వివేచన కలిగి, అంటే ఆలోచన కలిగి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? తీసుకోవాలి. ప్రభు బల వివేచనతో తీసుకోవాలి. ఇది అసలు మంచిదా కాదని ఏదైనా మనం ఆలోచించారా? ఇప్పుడు మన శరీరానికి ఇది ఫిట్టా కాదా? బట్టల షాప్కి వెళ్ళి క్లియర్గా రాస్తాడు దాని మీద 36 నడుము సైజు నాకు ప్యాంటు, 42 XL షర్ట్ సైజు అని రాస్తాడు. కానీ మా బాస్టమ్ గారిని అడగండి, నేను 5 షర్ట్లు కొంటే 5 కూడా ట్రైల్ వేస్తాను నేను. ఆవిడ అంటది, ఒకటే కంపెనీ, ఒకటే నెంబరు, ఒకటే బ్రాండు, రంగులు వేరంతే, కానీ 5 ఇప్పాలా అని అడుగుతుంది. అంటే నాకు సంతోషం అక్కడ చూసుకోవడం అంతే. దేవుని నామానికి స్తోత్రం. ఒక బ్రాండ్ అయినప్పుడు, ఒక నెంబర్ ఉన్నప్పుడు ఒకటి వేసుకుంటే అన్నీ అవే, కానీ అలా కాదు, 5 వేసేస్తాను. మా బాస్టమ్ గారు 10 ఉంటే 10 వేసేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఏంటి విషయం? దాన్ని ఏం చేస్తున్నాం మనము? దాన్ని ఏం చేస్తున్నాం? వివేచిస్తున్నాం. అది మరి కరెక్ట్గా సరిపోద్దా లేదా, మన ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందా లేదా, లేకపోతే అక్కడ సరి చేసేస్తాడు ఎవడొకడు రెడీగా కత్తిరి కుట్టు మిషన్ పట్టుకొని ఏమంటాడు? సరి చేసేస్తాడా? సరి చేసిన మళ్ళీ వెనక్కి ఇచ్చుకుంటారా? మనం మాత్రం వెనక్కనిస్తాం, ముందుకనిస్తాం, ఎలాగన్నా తోసేస్తాం. దేవుని నామానికి స్తోత్రం. అదేనమాట ఇక్కడ కావాల్సిన పాయింట్. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? బట్టల షాప్కి వచ్చారు. ప్రభువు నూతనమైన వస్త్రాలు ఇద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేసుకోవాలి? సరిపోద్దులే దేవుడా అని తీసుకోకూడదు. అది నీకు ఎక్కడ పట్టట్లేదో జాగ్రత్తగా చూసుకోండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాగైతే నడుము టైట్గా ఉంది, జబ్బల దగ్గర సైడ్ టైట్గా ఉంది, ఇక్కడ పట్టట్లేదు, పడవ సాలేదు, పడవ ఎక్కువైపోయింది, ఎలా అనుకుంటున్నామో ఇది కూడా అంతే. ప్రభురాత్రి భోజనం అన్నది దేంతో సమానం? ఇప్పుడు నీ శరీరానికి సరిపోతుందో లేదో వివేచన కలిగి ఉండు. ఆ వివేచన నీ శరీరానికి ఏం చేస్తుందంటే, అక్కడెక్కడ సరిపోకపోతే సరి చేయడానికి ఏముంది? ఇక్కడ దేవుని వాక్యం ఉంది. గట్టిగా చెప్పలు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అది కరెక్ట్ కొలతలతోటి సరిచేసి నీకు అక్కడికక్కడే కుట్టి ఇంటికి వచ్చా కుడతాడు. ఏం చేస్తాడు? ఆ దస్తురా, దానికి అతను ఏమంటారు? ఆ టైలర్ అని తెలుగులో చెప్తున్నాను, దర్జీ. అక్కడికక్కడే కుట్టి నీకు ఎలా కావాలో అలా ఇస్తాడో ప్రభువు విత్ ఇన్ సెకండ్స్లో మీరు మారు మనసు పొందుకుంటే వెంటనే ఇస్తాడు. గట్టిగా చెప్పడం దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అలాంటి వివేచన మీ శరీరాలకి ఏంటట? ఈ ఆహారము సరైన ఫిట్టు. KFC చాలా టేస్ట్గా ఉంటుంది, తెలుసు కదా KFC. కానీ గర్భిణీ స్త్రీలు తింటే గర్భస్రావం అయిపోతుంది. KFC అంటే చికెన్, తెలుసు కదా. మనం తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరమ్మా. ప్రభు బల్ల గురించి తెలియని వాళ్ళు అంటే ఉన్నారేమో, కానీ దేనికోసం తెలియని వాళ్ళు? ప్రభు బల్ల భోజనం అంటే తెలియని వాళ్ళు ఉన్నారేమో, కానీ మీలాగా KFC అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. దేవుని నామానికి స్తోత్రం. చిన్నపిల్ల కాబట్టి ఆ పిల్లకి తెలియదు. ఏమండి, నా దృష్టిలో ఆ పిల్లకే బాగా తెలుసు. ఇంకోటి చూడండి, ఎప్పుడైతే మంచి ఆహారమే చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, కానీ అది ఎవరికి ప్రమాదం? గర్భిణీ స్త్రీలకి గర్భస్రావం అయిపోతుంది. 2 ముక్కలు తింటే చాలు వెంటనే గర్భస్రావం అయిపోద్ది. ఎందుకంటే దానిలో ఒక రకమైన బ్లమోక్లోరైడ్ అని ఒక రకమైన కెమికల్ ఉంది. ఆ కెమికల్ ఏమవుతుందంటే ఆ రక్తస్రావాన్ని, ఆ గర్భసంచికి పట్టుకున్న పిండాన్ని ఏం చేస్తుందంటే లూజ్ చేసి వెంటనే రక్తస్రావం అయిపోయి గర్భస్రావం అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏంటది? ఆహారం మంచిది కదా, అందరికీ మంచిదేనే, మరి ఒక్క గర్భిణీ స్త్రీలకి ఎందుకు మంచిది కాదంటే అక్కడ అది అందులో వాడిన పదార్థం అటువంటిది. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనం అందరికీ మంచిది కదా? అందరికీ మంచిది కాదు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే అందరికీ మంచిదే, అందరూ తినొచ్చు అంటాడు కదా ప్రభు.
కానీ ఎవరైతే వివేచింపక తింటున్నారో వారు నేరావిధికి, శిక్షావిధికి వెళ్ళిపోతున్నారట. అవునండి, ఎన్ని వందల సార్లు వినుంటాం ఈ వాక్యం మనం. మా పాస్టమ్మ గారు అరిగిపోయిన క్యాసెట్ లాగా ప్రతి ప్రవరాత్రి భోజనానికి ఇదే వేస్తుంది ఆవిడ. మీరైనా సరే అంతే కదా, ప్రతి ఒక్కరు అనేక సార్లు వినుంటాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంట? ఏం జరుగుతుంది? కొంతమందికి ప్రమాదము. ఆ ప్రమాదమైన లిస్టులో మనం ఉంటే ఆలోచన చేసి ఉండండి, ఎలా తినాలి, ఎలా తీసుకోవాలి. ఒకవేళ అయోగ్యంగా తీసుకుంటే మనం నిజంగా శిక్షావిధికి వెళ్ళిపోతాం. ప్రవరాత్రి భోజనం ఏంటో తెలుసా మీకు? అసలు ఆశీర్వాదం. అది ఏంటది? ఆశీర్వాదం. తప్పుగా చేస్తే మీకు మాంత్రికులు ఉంటారు కదా, మాంత్రికులు అవన్నీ కరెక్టే. ఆడు చాలా 100కి 200% ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తాడు. ఎందుకు చెప్పండి? ఏమైనా తేడా వస్తే ముందు ఆడు చచ్చిపోతాడు. మాంత్రికులు లేకపోవడం ఏం లేదు, వాళ్ళు చేసేదంతా కూడా కరెక్టేనమ్మా. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సమయంలోనే, లేకపోతే మోషే కాలం నుంచి ఉన్నారు. అవునా కదా? మోషే కింద పరిస్తే కర్ర అయితే ఆడి కింద పడేసిన కర్ర పాము అయింది, అది కర్ర. అవునా కదా? అప్పటి నుంచి ఉన్నారు. ఏదైనా తేడా చేస్తే ముందు ఎవరిని తినేస్తుంది? చేసేవాడిని తినేస్తుంది. కాబట్టి మీరు శిక్షావిధికి వెళ్లకుండా, ఇది ఆశీర్వాదకరమైన వంట పంట. దేవుని మనకి స్తోత్రం. ఇది తినేటప్పుడు మన శరీరాలను వివేచించుకోవాలి, ఇది ఆలోచన చేసుకుని ఉండాలి. మనకి కరెక్టా కాదా? ఒక నెల తినకపోయినా నష్టం ఏం లేదు. ఏమండి, ఒక నెలకి తినకపోయినా, ఒక వారం తీసుకోకపోయినా పర్వాలేదు. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి తీసుకోండి. తీసుకుంటే మంచిదని అనుకోవాలి తప్ప, అది చెడు అయినప్పుడు దాన్ని తీసుకోకపోవడమే ఉత్తమము. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ 32వ వచనంలో ఏమని రాయబడి ఉంది? ఎందుకు చేయాలంటే ప్రభురాత్రి భోజనం? 11:32, మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుతున్నాము. అంటే ఈ భోజనం చూడండి, ఇప్పుడు 5వ పాయింట్ ఏంటంటే, మనకి శిక్షావిధి ఉండకుండానట్లుగా ఇది తీసుకోవాలి. లోకం ఏం చేయట్లేదంట? లోకం ఏం చేయట్లేదు? ప్రభురాత్రి వల్ల తీసుకోవట్లేదు. కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? వారు శిక్షా విధిలోకి వెళ్ళిపోతున్నారు, తీర్పులోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ తీర్పులోనికి మనం వెళ్ళకుండా ప్రభురాత్రి భోజనం ఏం చేస్తుంది? మన ఎప్పటికప్పుడు శుద్ధీకరిస్తుంది, మన ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుంది, మన ఎప్పటికప్పుడు బాగు చేస్తుంది. కాబట్టి ప్రియులారు, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? దీన్ని శిక్షావిధి కలగకుండా తీసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆ 1 కొరింథీయులు 10:16 చదవండి. వెనకాల ఉంది వచ్చిన స్పీడ్గా. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటియే కదా. ఎంత మంచి మాట చూడండి. ఇది ఏం పాత్ర అంటే, ఇప్పుడు ఇది మీకు ఎత్తబడుతుంది ఒక పాత్ర, ఆశీర్వాదకరమైన పాత్ర. రొట్టెని ఎత్తుకొని ఏమంటే దాన్ని విరిచి అది మీకు పంచిపెట్టి అది మీరు తాగే పాత్ర. ఇప్పుడు ఏ పాత్ర అంట? ఇప్పుడు దేనికోసం తీసుకోవాలి? ఆశీర్వాదానికి. చూడండి, అందుకే అంటాడు, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో మనము పాలు పంపులు పుచ్చుకున్నట్టే కదా. అంటే అర్థమేంటి? ఇప్పుడు ఇది ఆశీర్వాదం పొందుకోవడానికి తాగాలి. ఒకటి శిక్షను తప్పించుకోవడానికి తాగాలి, రెండవది ఆశీర్వాదం పొందుకోవడానికి తాగాలి. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రభు బలని చాలా అశ్రద్ధ చేయొద్దు. మరి మీకు ఎంతలా చెప్పేవారు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదు. ఒకవేళ అలా ఉండి మీరు ఇప్పుడు ఎలా ఉంటే, ఇప్పుడు నుంచైనా సరే మీరు తీసుకోవడానికి, ఒక్క నిమిషంలో కూడా మీరు మారు మనసు పొంది తీసుకోవడానికి మీరు అర్హులుగా ప్రభు ఎంచుతూ ఉన్నాడు. చివరిగా ఆ 11:26 చదవండి, వాక్యం ముగించుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. చివరగా దేవుడు ఏమంటున్నాడండి? ఈ రొట్టెలను తిని తాగువారు ఏం చేస్తారంట? ప్రభువును ప్రచురిస్తారు. ప్రచురించడం అంటే ఏంటి? పేపర్లో ప్రింట్ కొట్టించి అక్కడెక్కడ అంటించడమా? దేంతో ప్రచురిస్తారు? జ్ఞాపకం చేసుకోవడం కాదు. దేంతో ప్రచురిస్తారు అంటే సాక్షిగా ఉందిరని. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పాంప్లెట్ వేసి ఎక్కడికి అంటించామనుకోండి, అది ఏం చేస్తుంది? ఒక సాక్ష్యం చెప్తూ ఉంది. ఒక మీటింగ్ అని, పలానా టైం అని, పలానా రోజని, ఏమండి పలానా వారు వస్తున్నారని అదేం చెప్తుంది? అది సాక్ష్యం చెప్తా ఉంది. మీ తరపున సాక్ష్యం చెప్తా ఉంది. మన సంఘం తరపున పోస్టర్స్ అంటిస్తే అదేంటది? మన తరపున సాక్ష్యం అది. అవునా కదా? ఇప్పుడు మనము త్రాగి తినుచున్నాము కాబట్టి మనము ఎలా ఉండాలట? సాక్షులుగా ఉండాలి. సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి,
ఏమండి? అంటే మనము దేవుని ఎదుట నిజమైన మనస్సాక్షి కలిగి లోకమంతటికి మేము ప్రభు బిడ్డలమని సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు అన్న ఒక వారం మానేస్తాడు కానీ నేను మానేయను అన్న సాక్షి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. అవుతుందా? పాస్టర్ గారు ఒక వారం మానేడు అవ్వదు, కానీ చాలా చోట్ల అవుతుందిలేండి. ఏమండి? ఫారెన్ ట్రిప్పులు గట్రా దొరికితే అవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అటువంటి మనస్సాక్షి, నేను దేవుడి బిడ్డని సాక్ష్యం, మనము అటువంటి విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రభురాత్రి బల ఏంటి ప్రాముఖ్యత చెప్పండి. నేను చెప్పిన 7 మాటలు చెప్పాను. ఒకటి, ఎలా తయారవ్వాలి? శుద్ధినిగా కడుక్కోవాలి. ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు మనం కడుక్కోవాలి. రెండవది, పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకోవాలి భోజనం చేసేటప్పుడు. మూడవది, తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో, మనం ఎంత గొప్పవారైనా. నాలుగవది, ఆలోచన కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. ఇది గొప్పదా, మంచిదా, లేకపోతే ఇది మన శరీరాలకు బలమా, లేకపోతే శాపమా అన్నది ఆలోచన కలిగి ఉండాలి. తర్వాత శిక్షా విధికి లోబడకుండాన్నట్లు దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే మనం తీర్పులోకి వెళ్ళకూడదు. ప్రభురాత్రి భోజనం తాగిన వాడు ఎవ్వడో తీర్పులోకి వెళ్ళడు. ఎందుకంటే అటువంటి బలం ఇక్కడే మనం పొందుకుంటున్నాం. ఆరవది, ఆశీర్వదింపబడ్డానికి, మనము మన పిల్లలు మన కుటుంబాలతో పాటుగా ఆశీర్వదింపబడ్డానికి ప్రభువాలు తీసుకోవాలి. ఏడవది, మంచి సాక్షిగా ప్రభు వచ్చే వరకు మనము మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఏమండి మనం ఎవరు ఆకలితో ఉండడం కానీ, మనం ఎవరు అనారోగ్యంతో ఉండడం కానీ, ఏ విధమైన ఇబ్బందితో ఉండడం కానీ దేవునికి ఇష్టం లేదు. దేవుని నామానికి స్తోత్రం. మీకు తెలుస్తుందా? మనం ఓన్లీ ఆశీర్వదింపబడ్డమే దేవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. ఏమంటే నాకు 1% అయినా నా పిల్లలు నాశనం అయిపోవాలని 1% అయినా నాకు ఉంటుందా? ఆడు ఎంత కోపం తెప్పించినా ఒకవేళ ఏదో మాట అనేది తనెత్తంగానే అలాగే అయిపోవాలని అనిపిస్తుందా? ప్రభు కూడా అంతే. ఒక మాట అంటున్నాడు కానీ వెంటనే పశ్చాత్తాపడతాడు. గట్టిగా చెప్పడం దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఒక మాటని వెంటనే పశ్చాత్తాపడతాడు. తన పిల్లల మీద తండ్రి పశ్చాత్తాపడినట్లుగా, తల్లి పశ్చాత్తాపడినట్లుగా పశ్చాత్తాపడతాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు వాళ్ళు తీసుకుంటున్నాం. వాక్యం అయిపోయింది. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని తగ్గించుకొని దేవుని మందులో సిద్ధపడండి. ఏం లేదు, దేవుని క్షమించమని అడగండి. ఒకవేళ మీలో ఏదైనా పొరపాటున్నా, లోటున్నా దేవుడు తీర్పులోనికి తీసుకోకుండా మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభురాత్రి బలకు సిద్ధపడి ఉందాం. మన మధ్యన ఉన్న తల్లిమణమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభువుల కోసం చిన్న ప్రార్థన చేసుకొని మన అమ్మగారు ప్రార్థన చేస్తారు.